కష్టపడ్డారు. మీరే నా బలం, మీరే నా బలగం, మీరే మీతోటే నా జీవితాంతం కూడా నేను ఉండబోయేటండి కనుక ఉంటున్నా కనుక అందుబాటులో ఉండేటండి కనుక తప్పకుండా ఇది జరిగిపోయింది. దీన్ని మనం అవసరం లేదు. మరి మన అన్న వినోద్ అన్న మరి ఎలక్షన్ రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతుంది కనుక మనమందరం కూడా సమిష్టిగా ఒకసారి ప్రభుత్వాన్ని కోల్పోయినాం, ఇక్కడ ఉన్నటువంటి మనం ఎమ్మెల్యేగా కోల్పోయినాం. చాలా అభివృద్ధి అయితే ఎక్కడ చేయనటువంటి గతంలో 60 ఏళ్లలో 65 ఏళ్లలో జరగనటువంటి అభివృద్ధి ఈ 5 ఏళ్ళ 2 ఏళ్ల కరోనా వచ్చినా 1 సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చినా కూడా మరి గతంలో ఏ శాసనసభ్యుడు చేయనటువంటి విధంగా అన్న వినోద్ అన్న ఆశీర్వాదంతో కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీవెనలతో ఈ నియోజకవర్గాన్ని ఎనలేని అభివృద్ధి చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు జరిగినటువంటి పరిస్థితి జరిగింది. తిరిగి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మనం అందరం కూడా సమిష్టిగా కష్టపడి పోయిన అసెంబ్లీ ఎన్నికలలో కానీ 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లయితే అద్భుతమైనటువంటి విజయాన్ని మన నియోజకవర్గం నుంచి అందించామో అదే విధంగా అదే స్ఫూర్తితో మనందరం కూడా పనిచేసి అన్న వినోదనను గెలిపించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు కాలాతీతం అయింది కనుక అన్న కేసీఆర్ గారికి కుడిభుజం. ఆనాడు 2001 టీఆర్ఎస్ గులాబీ జెండాను ఏర్పాటు చేసే దానిలో అన్న ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు. తెలంగాణ కోసం ఎట్లాంటి తెలంగాణ తేవాలి, తెలంగాణ పదవుల కోసం కాదు, ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవుల కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాలే. ఆనాడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం ప్రారంభమైనటువంటి మరి ఆ ఉద్యమానికి కేసీఆర్ గారితో 5 మందిలో ఒక్కడిగా కేసీఆర్ గారికి కుడిభుజంగా తెలంగాణ వచ్చేదాకా నిరంతరం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు మన వినోదన్న. మరి 32 పార్టీలను ఏకం చేసి తెలంగాణ రావడంలో అవిరమైనటువంటి కృషి జరిపినటువంటి మన వినోదన. అదేవిధంగా 5 ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణను సాకారం చేసినటువంటి మన వినోదన కేసీఆర్ గారు. అదేవిధంగా మన కేసీఆర్ గారితో పనిచేసి తెచ్చిన తెలంగాణ ఎట్లుండాలి, ఒకసారి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో చెరువులు బాగు చేస్తాం, గొల్ల కుర్మలకు గొర్రెలు ఇస్తాం, మా చెరువులలో చేపలు నింపుతాం, మరి ఈ జరిగేటువంటి ఇవాళ రైతు బంధు ఎట్లిస్తాం, కళ్యాణ లక్ష్మి ఎట్లిస్తాం అని ఇవన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు మాకు నమ్మకం కుదరలే. అరే అన్న ఇంకా మన ప్రభుత్వం రాలే, కానీ ఇవన్నీ కేసీఆర్ గారితో ముందస్తు నుంచి వస్తే తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలి, ఎట్లా వరద కాలువలో 365 రోజులు నీళ్లు ఉంచాలి, ప్రతి మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ బాగు చేయాలి, రైతులకు నీళ్లు ఇవ్వాలి, 24 గంటల కరెంటు తేవాలని తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారితో ఒక కుడిభుజంగా ఉండి ముందు ప్రణాళికలు చేసినటువంటి మన వినోదన్న మొన్నటిదాకా ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా కొనసాగించారు. మరి అంతేకాకుండా ఇలా వినోదన్న గెలిస్తే మరి స్మార్ట్ సిటీ మొత్తమంతా సిటీ 3.5 లక్షలు ఉన్నటువంటి సిటీ 10 లక్షల జనాభా ఉంటేనే దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హత ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఇలా పని చేసినాడు కరీంనగర్కి అభివృద్ధి చేసినాడు. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది కేసీఆర్ గారి స్వప్నం, కేసీఆర్ గారి కళను ఇవాళ నిజం చేసి సిద్దిపేట వరకు ఇవాళ బ్రహ్మాండంగా రైలు వచ్చింది. వచ్చే 5 ఏళ్లలో ఇప్పుడు తను ఎంపీగా లేకపోయినా కూడా ఢిల్లీ పోయి అనేక ప్రయత్నాలు చేసినటువంటి మన యొక్క మరి కొండగట్టు అంజన్న కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న గుడికి 3.5 ఎకరాల జాగుంటే ఇప్పుడే మా మల్లన్న కూడా మేము పోయొచ్చినాం. దానికి 800 ఎకరాలు మరి స్థల సేకరణ చేసి వాళ్ళ ఆలయానికి ఇచ్చినటువంటి మరి అటువంటి అభివృద్ధి ప్రదాత మన వినోదన. మరి ఇటువంటి వినోదనను మనం పోగొట్టుకున్నాం. ఇటువంటి వినోదనను పోగొట్టుకొని మరి ఎడ్డి మాలెం ఎన్నడు రాడు, నియోజకవర్గాలకు రాడు, పార్లమెంటులో ఏం మాట్లాడినా తెలియదు. ఇదే వినోదన్న 556 సార్లు మరి ప్రశ్నలు అడిగితే మరి చాలాసార్లు మరి అందులో చర్చల్లో పాల్గొంటే ఆయన 5 సార్లు 2 సార్లు 3 సార్లు పాల్గొన్నాడు. మరి ఈ నియోజకవర్గ కరీంనగర్కి ఏమైనా తెచ్చిండా, తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా తెచ్చిండా, కాళేశ్వరం జాతీయ హోదా కోసం ఏమైనా మాట్లాడిండా, విభజన చట్టం మీద ఏమైనా మాట్లాడిండా, ఇవాళ 7 మండలాలు ఖమ్మం నుంచి ఆంధ్రాలో కలుపుతా అంటే ఏమైనా మాట్లాడిందంటే తెలంగాణ కోసం కరీంనగర్ కోసం ఒక్కనాడు కూడా ఒక్క మాట మాట్లాడినటువంటి సన్యాసి మనం గెలిపించుకున్నాం. అటువంటి సన్యాసిని గెలిపించుకుంటే కరీంనగర్ ఏడబోయింది, అభివృద్ధి లేకుండా పోయినటువంటి మళ్ళీ తిరిగి తెలంగాణకు నిధులు తేవాలంటే విభజన హామీలన్నీ కూడా పూర్తి చేయాలంటే ఆనాడు హైకోర్టు సపరేట్ హైకోర్టు కోసం కూడా కొట్లాడినటువంటి ఒక ఉద్యమకారుని మనం పోగొట్టుకున్నాం. ఒక అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి ఒక పోరాట యోధుని మనం పోగొట్టుకున్నాం. కనుక ఈ అసెంబ్లీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో మరి గడప తిరుగుదాం,
వినోదన్న చేసినటువంటి పోరాటాన్ని, వినోదన్న చేసినటువంటి అభివృద్ధిని గడప గడపకు చెప్పి అభివృద్ధి చేసే ఎంపీ కావాలన్నా, పార్లమెంట్లో మన తెలంగాణ కోసం కొట్లాడే ఎంపీ కావాలన్నా, టైంపాస్ చేసే ఎడ్డి మాటలు మాట్లాడే మరి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయనటువంటి అటువంటి వ్యక్తులను మళ్ళా గెలిచిపోయి ఎక్కడో హైదరాబాద్లోనో ఢిల్లీలో ఉండేటువంటి వ్యక్తి కావాలన్నా మనకు తప్పకుండా ప్రజలతో మాట్లాడాలి. ఇవాళ ప్రతి గ్రామం పోతే కూడా వినోదన నిజంగా ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది, మళ్ళీ వినోదనని గెలిపించుకోవాలని చెప్పి ఇలా ప్రజలు నేను ఊరు పోతున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా వినోదనని ఈసారి తప్పకుండా గెలిపించుకోవాలి, మళ్ళీ కరీంనగర్ అభివృద్ధి జరగాలి, నిరంతరంగా అభివృద్ధి కొనసాగాలంటే ఇవాళ కరీంనగర్ కూడా తీగల వంతెన వచ్చింది. ఎట్లొచ్చింది? ఎవరు చేసిండ్రు? ఆర్ఓబి చొప్పదండికి పోవాలంటే గంటల పాటు రైలు ఆగుతుంది, అక్కడ మేము అందరం ఆగేటువంటి వాళ్ళం. ఇలా ఆర్ఓబి కూడా మంజూరు చేసిండు. ఒక్క పని అంటే ఒక్క రూపాయి బిల్ల కూడా తీసుకురా, 5 కొత్తలు తీసుకురాలి, 5 ఏళ్ళు ఎంపీకి కూడా 5 కొత్తలు తీసుకురాలి. మళ్ళీ తిరిగి మనం గిట తప్పిపోయి ప్రమాదవశాత్తు అక్కడ జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిని కూడా మాట్లాడుతాడు. ఏం మాట్లాడతాడు? మేము సమైక్యాంధ్రంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడ నక్సలైట్ల పేర్లు చంపేసినాం, మిమ్మల్ని బొందబెట్టినాం, మా తప్పైంది, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని గెలిపింది, పార్లమెంట్లో 17 సీట్లు గెలిపింది, లేకపోతే సంక్షేమ పథకాలు రావు అని చెప్తాడు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు మాట్లాడుతాడో. అటు కాంగ్రెస్ మోసం చేస్తుంది, ఇటు రైతులకు నల్ల చట్టాలు ఇచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ, మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ, రెండు కూడా మన పేద ప్రజల కోసం, రైతాంగం కోసం ఏం కూడా చెయ్యే కనుక మన వినోదాన మనకు అందుబాటులో ఉండే మన బిడ్డ, కరీంనగర్ బిడ్డ, కరీంనగర్లో నికాల్సిగా ఉండేటువంటి బిడ్డ, కరీంనగర్లో పుట్టిన బిడ్డ, ఇటువంటి ఆయనను పట్టుకొని ఆయన ఎడబుట్టిన వరంగల్ గిరంగల్ అని ఏదో దొంగ మాటలు మాయ మాటలు మాట్లాడినటువంటి బండి సంజయ్కి మొన్ననే గట్టిగా చెప్పినాం. మనం సరైనటువంటి విధంగా మరి మన యొక్క ఓటుతో సమాధానం చెప్పాల్సినటువంటి సమైక్యంగా మనం అందరం కలిసి శ్రమించి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లలో మనము నిలబడితే ఎక్కడైతే పనిచేస్తామో ఒక్కొక్క 100 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిగా, మనం ఒక 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జిగా, 100 ఓట్లకు ఇన్ఛార్జిగా ఒక బాధ్యత తీసుకొని అట్లా పని చేయగలిగితే తప్పకుండా మనం గెలుస్తాం. ఈసారి అన్న ఉంటేనే మనం అందరికీ రక్షణ ఉంటుంది, మనం అందరం కూడా ముందుకెళ్ళగలతో పార్టీకి బలం అవుతుంది కనుక తప్పకుండా అన్నను గెలిపించుకుందామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మరి కరీంనగర్కు వెంకటేశ్వర స్వామి టెంపుల్ సుబ్బారెడ్డి గారు వారితో ఎంపీగా పనిచేసినప్పుడు ఒక గొప్ప పరిచయం ఉంది. అప్పటి నుంచి వాడు మాట్లాడి కరీంనగర్కు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కరీంనగర్ తీసుకొచ్చినటువంటి ఈ గొప్ప భక్తుని పట్టుకొని, ఇటువంటి భక్తుని పట్టుకొని నాస్తికుడు అంటాడు ఆ ఎడ్డి ఎంపీ సంజయ్ కనుక. మరి అటువంటి మూర్ఖపు మళ్ళొక్కసారి మనం తప్పిపోయి అటు ఓటు వేసే పరిస్థితి వస్తే మరి మనం జాగ్రత్తగా ఉండాలి. సార్ తప్పకుండా అన్నను ఎట్లన్నా చేసి మనం బ్రహ్మాండంగా అందరం కష్టపడి గెలిపించుకుందామని చెప్పి తప్పకుండా అన్న మీకు మా చొప్పదండి నియోజకవర్గం అంతా కూడా చెప్తాను. అదేవిధంగా మన రవీందర్ రెడ్డి గుర్తు చేశాడు, మన నియోజకవర్గానికి కూడా టీటీడీ నిధులు మన ఆలయాలకు అన్ని కూడా దాదాపు 7.5 కోట్ల రూపాయలు నల్లగొండ దేవస్థానం కావచ్చు, ప్రతి గ్రామానికి అంజన్న గుడితో పాటుగా ప్రతి ఆలయానికి ఎల్లమ్మ గుడి, ఇలా అన్ని గుళ్ళ కూడా అన్న మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నన్ను తిరుమల తిరుపతికి పంపించి మరి నిధులు కూడా మంజూరు చేసుకుని 7.5 కోట్ల రూపాయలు ఇవాళ ప్రతి ఆలయానికి కూడా వచ్చినాయని చెప్పి వారికి ప్రత్యేకంగా మన నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మన సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేసినటువంటి మరి విద్యాప్రదాత, మరి ఇటువంటి విద్యాప్రదాతను పట్టుకొని మేధావి అంటాడు. ఎస్ మా వినోదన్న మేధావే, ఒక స్మార్ట్ సిటీ తెచ్చినటువంటి మేధావి, ఒక ఆలయాన్ని తెస్తున్నటువంటి మేధావి, ఇవాళ బ్రహ్మాండంగా సైనిక్ స్కూల్ తెచ్చినటువంటి మేధావి, ఇవాళ తెలంగాణను తెచ్చిన మేధావి, తెలంగాణను తెచ్చినటువంటి ఇటువంటి మేధావి. బండి సంజయ్ నువ్వు అంటున్నావు కదా మేధావి, మా వినోదన్న మేధావే. బ్రహ్మాండంగా మళ్ళీ మా వినోదాన్ని గెలిపించుకుంటాం, తప్పకుండా మా కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణకు నిధులు తెచ్చుకుంటాం, అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ